తాడేపల్లి బకింగ్హామ్ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన యువతి మృతదేహంను కనుగొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో బకింగ్హామ్ కాలువలో దూకి గల్లంతైన యువతి శెట్టిపల్లి ఐశ్వర్య మృతదేహం మంగళవారం ఉదయం బెల్లంపూడి గ్రామం సమీపంలోని కాలువలో లభ్యమైంది. తాడేపల్లి కొత్తూరు సెంటర్కు చెందిన ఐశ్వర్య సోమవారం తెల్లవారుజామున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలోని తాడేపల్లి బ్రిడ్జిపై నుంచి బకింగ్హామ్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. చదువు ఇష్టం లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఐశ్వర్య ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన యువతి కోసం 6వ బెటాలియన్కు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన దళం సిబ్బంది సోమవారం నుంచి కాలువలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఐశ్వర్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.